వెల్కమ్ టు అగ్మాక్స్. ఇవాల్టి వీడియోలో మనం కుంకుమ పువ్వు సాగు గురించి తెలుసుకుందాం. సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి అత్యంత చల్లని వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండుతుంది అని మనందరికీ తెలుసు. కానీ దీని వాణిజ్య విలువ వల్ల, తక్కువ ఉత్పత్తి మరియు ఇండోర్లో సాగు చేయగలిగే సామర్థ్యం వల్ల ఈ పంటను ఇతర ప్రదేశాలలో కూడా సాగు చేస్తున్నారు. ఇండోర్ ఫార్మింగ్లో తక్కువ నీరు మరియు రసాయనాల వినియోగంతో పాటు పర్యావరణ పరిస్థితులపై ఎక్కువ నియంత్రణ ఉండటం ద్వారా పంటలను తీవ్ర వాతావరణ పరిస్థితుల నుండి కాపాడవచ్చు. బంగారు పంటగా పిలువబడే ఈ పంట ఇరిడేసీ కుటుంబానికి చెందింది. ఇది విత్తనాలను ఉత్పత్తి చేయటంలో విఫలమవుతుంది కనుక కాండాల ద్వారా సాగు చేస్తారు. కాండాలు మొలకెత్తి సుమారు 1 నుండి 5 షర్పుల్ పూలతో కూడిన మొక్కలను ఉత్పత్తి చేస్తుంది. ఈ పూలలో నారింజ ఎరుపు రంగులో ఉండే స్టిగ్మాలు ఉంటాయి. కుంకుమ పువ్వు నాణ్యత ఈ స్టిగ్మాల యొక్క రంగు, రుచి మరియు వాసనపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఆహారంలో రుచి మరియు రంగును మెరుగుపరచడానికి మరియు మందుల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో కుంకుమ పువ్వు ప్రధానంగా చల్లని వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండిస్తారు. పుష్పించే సమయంలో వేసవిలో అయితే 23 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటట్టు మరియు శీతాకాలంలో 15 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండకుండా చూసుకోవాలి. ఏటా 100 నుంచి 150 సెంటీమీటర్ల వర్షపాతం కలిగి శీతాకాలంలో మంచు కురుస్తున్న ప్రాంతాలు కుంకుమ పువ్వు సాగు కోసం చాలా అనుకూలమైనవి. సెప్టెంబర్ నెలలో మంచి వర్షం కుంకుమ పువ్వు కాండాలకు అవసరమైన నీటిని అందించటంలో సహాయపడుతుంది. దీనివల్ల పువ్వుల ఉత్పత్తి మెరుగుపడుతుంది. కుంకుమ పువ్వు సాగుకు పొడిగా, సులభంగా నీరు ఇంకిపోయే స్వభావం గల బంకమట్టి, సున్నపు నేల, సిల్టీ క్లే నేల, ఇసుక నేల మరియు ఇసుక లోమ్ నేలలు అనుకూలమైనవి. మట్టిలోని pH విలువ పంట దిగుబడిపై కీలక పాత్ర వహిస్తుంది. సాధారణంగా pH 6.8 నుండి 7.8 మధ్య ఉండటం ఉత్తమం. కుంకుమ పువ్వు పంటను సెప్టెంబర్ మధ్యలో మొదలుకొని అక్టోబర్ వరకు సాగు చేయవచ్చు. మొదటిగా భూమిని 3 నుండి 4 సార్లు 25 నుండి 30 సెంటీమీటర్ల లోతులో దున్నుకొని 15 నుండి 20 టన్నుల పశువుల ఎరువు 1 హెక్టారు భూమికి వేసి కలియదున్నాలి. బెడ్లను 15 నుండి 20 సెంటీమీటర్ల ఎత్తులో 1.2 నుండి 1.5 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసుకోవాలి. బెడ్స్కి మధ్య 30 సెంటీమీటర్ల వెడల్పు డ్రైన్ ఛానల్స్ వదులుకోవాలి. ఇక విత్తిన మోతాదు చూస్తే కాండాల సైజ్, వాటి బరువు, పంట కాలం మరియు స్పేసింగ్ పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1 హెక్టార్ భూమికి 5 లక్షల కాండాలు అవసరమవుతాయి. ప్రతి కాండ 2.5 సెంటీమీటర్ల డయామీటర్లో ఉండి 10 గ్రాముల బరువు ఉండాలి. మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరం, సాలుకి మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటించి కాండాలు నాటుకోవాలి. ఈ పంటకు నీరు చాలా తక్కువ అవసరం ఉంటుంది. సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ 15 రోజుల విరామంతో నీటిపారుదల చేయటం వల్ల కాండాలు మంచిగా పెరిగి పువ్వులు త్వరగా పూయటానికి చాలా ఉపయోగపడుతుంది. 1 హెక్టారు పొలానికి 45 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషియం సరిపోతుంది. దీనిలో 1 వంతు నత్రజనితో పాటు భాస్వరం మరియు పొటాషియం పూర్తి మోతాదులో మొక్కలు నాటేటప్పుడు వేయాలి. మిగిలిన నత్రజనిని 2 స్ప్లిట్ డోసుల్లో, అంటే సగం డోస్ నాటిన 1 నెలలో మరియు మిగిలిన సగం మోతాదు జనవరి నెలలో వేయాలి. అక్టోబర్ నెల మొదట్లో కలుపు తీయాలి. కలుపును నియంత్రించడానికి 3 నుంచి 4 సార్లు చేతితో కలుపు తీయాలి. 1 హెక్టారుకు 1.5 కిలో పెండిమిథాలిన్ లేదా 1.0 కిలో ఫ్లూక్లోరాలిన్ వేసి కలుపు నియంత్రించవచ్చు. పుష్పం పూర్తిగా విచ్చుకున్నప్పుడు దీన్ని తెంపి స్టిగ్మాలను జాగ్రత్తగా వేరు చేయాలి. ప్రతి పుష్పంలో 3 స్టిగ్మాలు ఉంటాయి. ఇవి తెల్లటి చివరలతో ఒకదానినొకటి కలిపి ఉంటాయి. 1 హెక్టారుకు సుమారు 1.5 నుండి 15 కిలోల వరకు కుంకుమ పువ్వు దిగుబడి వస్తుంది. ఇది పంట సాంద్రత మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. స్టిగ్మాలను 3 నుండి 5 రోజుల పాటు ఎండబెట్టి తేమ శాతం 8 నుండి 10% ఉండేలా చూసుకోవాలి. సుగంధ ద్రవ్యాల నాణ్యత మరియు నిల్వ వ్యవధిని మెరుగుపరిచేందుకు తేమ శాతం కనీసం 12% కన్నా తక్కువగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే కుంకుమ పువ్వు సాధారణంగా జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లని వాతావరణంలో పండుతుంది. దీని వాణిజ్య విలువ, తక్కువ ఉత్పత్తి మరియు ఇండోర్ సాగు సామర్థ్యం వల్ల ఇది ఇతర ప్రదేశాల్లో కూడా సాగు చేయవచ్చు.
ఇండోర్ ఫార్మింగ్లో తక్కువ నీరు, రసాయనాల వినియోగం మరియు పర్యావరణ నియంత్రణ పొందవచ్చు. పుష్పించే సమయంలో వేసవిలో 23 నుండి 27 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు శీతాకాలంలో 15 నుండి 20 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఇవి సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ వరకు సాగు చేసుకోవచ్చు. పొడిగా, సులభంగా నీరు ఇంకిపోయే బంకమట్టి లేదా ఇసుక నేలలు అనుకూలమైనవి మరియు నేల యొక్క pH 6.8 నుండి 7.8 మధ్య ఉండాలి. సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ వరకు కుంకుమ పువ్వును సాగు చేయవచ్చు. 1 హెక్టారు భూమికి 5 లక్షల కాండాలు ఉపయోగపడతాయి. వీటిని మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు, సాలుకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం పాటించాలి, నాటుకోవాలి. 1 హెక్టారుకు 45 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాషియం అవసరమవుతుంది. నీరును సెప్టెంబర్ చివరి నుండి అక్టోబర్ వరకు 15 రోజుల విరామంతో పంటకు అందించాలి. కలుపు నియంత్రణకు 1.5 కిలోల పెండిమిథాలిన్ లేదా 1.0 కిలోల ఫ్లూకోరాలిన్ను ఉపయోగించాలి. పుష్పాలు పూర్తిగా వికసించినప్పుడు స్టిగ్మాలను వేరు చేసుకోవాలి. స్టిగ్మాలను 3 నుండి 5 రోజుల పాటు ఎండబెట్టి తేమ శాతం 8 నుండి 10% ఉండేలా చూసుకోవాలి. 1 హెక్టారు భూమికి 1.5 నుండి 15 కిలోల దిగుబడి వస్తుంది.